నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ అనమాట. ఏంటంటే యూరోపియన్ ఖండానికి సంబంధించినటువంటి ఒక కూటమి ఏదైతే ఉందో అక్కడ 27 దేశాలు కలిసి ఒక గ్రూప్గా ఉంటాయి. 27 దేశాల మొత్తం కూడా ఆడవారి మీద జరిగేటువంటి వైలెన్స్ ఏదైతే ఉందో, వాళ్ళ మీద జరిగేటువంటి గొడవలైనా ఇబ్బందులైనా, వాళ్ళని ఇబ్బంది పెట్టడమైనా, వాళ్ళని కొట్టడం, ఇటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటన్నిటికీ కూడా వ్యతిరేకంగా పోరాడుతూ ఒక లా అనేది, అంటే ఒక చట్టం అనేది తీసుకొని రావడం జరిగింది. ఏంటి ఆ చట్టం అంటే, ఇక్కడ ఉమెన్స్ని, అంటే అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళని ప్రొటెక్షన్ చేయడం కోసం ఇంతకుముందు ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇంకా బలోపేతం చేస్తూ వాటికి ఇచ్చేటువంటి శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్షా కాలం అనేది పెంచడము, అండ్ ఎవరైనా సరే ఆ చట్టం నుంచి తప్పించుకోకుండా కఠినమైనటువంటి శిక్షలని ఇవ్వటం ఇందులో భాగంగా ఉన్నాయి. ఇక్కడ యూరోపియన్ యూనియన్ అంటున్నాం కదా, ఈ యూరోపియన్ యూనియన్లో ఎన్ని దేశాలు ఉంటాయంటే 27 దేశాలు భాగంగా ఉంటాయి అన్నమాట. యూరోపియన్ యూనియన్ మొత్తం కలిపి ఈ యొక్క ఆడవారి మీద జరిగేటువంటి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో వాటన్నిటికీ కూడా ఒక చట్టం అనేది రూపొందించడం జరిగింది. ఎటువంటిదంటే వాళ్ళ మీద దాడి చేయడం, గాయపరచడం, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, ఇటువంటి విషయాలకి ఎగెయిన్స్ట్గా వాళ్ళ మీద హింసని తగ్గించడం కోసం ఏర్పరిచినటువంటి చట్టం అనమాట. ఏవేవి ఉంటాయంటే, వారికి ఇష్టం లేకపోయినా ఫోర్స్డ్ మ్యారేజెస్ కనుక జరిగితే, అంటే వారికి ఇష్టం లేకపోయినా వాళ్ళని పెళ్లి చేసుకోవడం జరిగినా, అండ్ వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళని ముట్టుకోవడం అనేది జరిగిన, లేదా ఇవి కాకుండా వాళ్ళని ఆన్లైన్లో వేధింపులకు గురి చేసిన ఆన్లైన్ హెరాస్మెంట్ కూడా ఇందులో భాగంగా ఉంది. అంటే వాళ్ళ ఆన్లైన్ సెక్షన్స్లోకి వెళ్ళి వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళని కనుక ఇబ్బందులకు గురి చేస్తే అటువంటి వారి మీద కూడా కఠినతరమైనటువంటి నిబంధనలతో శిక్షలు అనేవి అమల్లో చేయడానికి వాళ్ళు భావిస్తున్నారనమాట. ఇవి ఎంతవరకు ఇటువంటివి ఉన్నాయంటే, ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో 1 నుంచి 5 సంవత్సరాల కాలం పాటు శిక్షా విధి అనేది విధించబోతున్నారు. ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేసినా కూడా, ఆడవారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టినా కూడా 1 నుండి 5 సంవత్సరాల పాటు వారికి కఠినమైనటువంటి శిక్ష అనేది ఇవ్వబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి 27 కంట్రీస్ కూడా ఈ యొక్క ఒప్పందం, అంటే ఈ యొక్క బిల్ పాస్ చేయడానికి పెట్టినప్పుడు 27 కంట్రీస్ కూడా ఓకే చేయడం వల్ల అది చట్ట రూపంలోకి వచ్చి ఈ యొక్క ఉమెన్స్ లా ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే, ఆడవారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే, అది వాళ్ళ పిల్లలైనా, వాళ్ళ భర్త అయినా, లేదా తనని విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది మళ్ళీ తనని వేధింపులకు గురి చేస్తున్నా సరే, ఆడవారి మీద ఎవరు ఇబ్బందులు గురి చేస్తున్నా వాళ్ళని కఠినతరమైనటువంటి శిక్షలు ఇవ్వడానికి ఇటువంటి చట్టం అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఏ దేశంలో ఇటువంటి చట్టాలు అనేవి తీసుకొని వచ్చి ఆడవాళ్ళ కోసం, అంటే ఆడవారిని ఎవరైతే ఇబ్బంది పెడుతూ ఉన్నారో, దాడి చేస్తున్నారో వాళ్ళని శిక్షించడానికి ఏర్పరిచినటువంటి చట్టాలు కఠినతరం చేశారు అని క్వశ్చన్ వస్తే యూరోపియన్ యూనియన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కోకోకోలా ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి కోకోకోలా కంపెనీ బ్రాండ్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఫౌండేషన్, అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన ఉమెన్స్ హాకీ లీగ్ జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో ఉమెన్స్కి సంబంధించినటువంటి లీగ్, దానికి ప్రాతినిధ్యం వహిస్తూ, అంటే వాళ్ళకి బ్రాండింగ్ అనేది చేస్తూ, అండ్ వాళ్ళకి స్పాన్సర్షిప్ చేయడం, పార్ట్నర్షిప్ చేయడం అనేది చేస్తున్నారు అనమాట. కోకోకోలా కంపెనీ యొక్క ఇండియా బ్రాండింగ్ యొక్క ఫౌండేషన్ ఏదైతే ఉందో అది, దాని పేరు వచ్చేసి ఆనందన అనమాట. దాని పేరు, ఆ ఫౌండేషన్ పేరు. వీళ్ళు మన దేశానికి చెందినటువంటి ఉమెన్స్ హాకీ లీగ్ ఏదైతే ఉందో దానికి పార్ట్నర్షిప్గా వ్యవహరిస్తున్నారు. అంటే హాకీ ఇండియాకి సంబంధించినటువంటి ఉమెన్స్ చాయిస్ అనమాట, ఉమెన్స్కి సంబంధించినటువంటి విభాగం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి లీగ్కి పార్ట్నర్షిప్ అనేది తీసుకున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళకి స్పాన్సర్షిప్ కూడా చేస్తూ ఉంటారు అనమాట. కోకోకోలాకు చెందినటువంటి ఆనందన ఫౌండేషన్ ఏదైతే ఉందో వాళ్ళు మన దేశానికి చెందినటువంటి హాకీ టీమ్స్తో కలిసి 2024 సంబంధించినటువంటి ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎటువంటిదంటే, మన భారతదేశం మొత్తం మీద కూడా ఉన్నటువంటి హాకీ ఆడేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, అది కూడా నేషనల్ లెవెల్లో జరిగేటువంటి ఈ యొక్క టోర్నమెంట్ ఏదైతే ఉందో ఆ లీగ్ కోసం వాళ్ళు పార్ట్నర్షిప్ అనేది తీసుకొని స్పాన్సర్షిప్ అనేది చేయబోతున్నారు అనమాట. ఫస్ట్ టైం ఇటువంటి ఇన్వాల్వ్మెంట్ తీసుకొని, అది కూడా ఉమెన్స్ హాకీ టీమ్కి స్పాన్సర్షిప్ చేస్తూ పార్ట్నర్షిప్ తీసుకోవడం అనేది ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ పార్ట్నర్షిప్ ద్వారా వాళ్ళు కోకోకోలా కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి పార్ట్నర్షిప్ ద్వారా వాళ్ళు ఒక క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ క్యాంపెయినింగ్ పేరు వచ్చేసి షీ ద డిఫరెన్స్ క్యాంపెయిన్ అనమాట. అంటే ఆడవారు ఏదన్నా సమాజంలో మంచి మార్పును తీసుకొని రాగలరు అనేటువంటి విధానంతో షీ ద డిఫరెన్స్ క్యాంపెయిన్ అనేది తీసుకొని వచ్చారు.
అండ్ ఈ యొక్క టోర్నమెంట్ ఏదైతే ఉందో దాని ఫస్ట్ ఫేజ్ అనేది రీసెంట్గా జరిగిందనమాట. April 30th స్టార్ట్ అయ్యి May 9th వరకు కూడా ఈ టోర్నమెంట్ యొక్క ఫస్ట్ ఫేజ్ అనేది ముగిసింది. ఎక్కడ జరిగింది ఈ టోర్నమెంట్ అంటే జార్ఖండ్ ప్రాంతంలో జార్ఖండ్ రాంచీలో ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ టోర్నమెంట్ అనేది నిర్వహించడం జరిగింది. అండ్ మన దేశంలో ఉన్నటువంటి హాకీ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు వర్క్ చేస్తున్నారంటే దిలీప్ టిర్కీ గారు మన దేశం యొక్క హాకీ ఇండియా ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి వింగ్ అంటే ఉమెన్ హాకీ టీం ఏదైతే ఉందో దానికి ఆ లీగ్కి స్పాన్సర్షిప్ చేసినటువంటి కంపెనీ ఏదంటే కోకోకోలా ఫౌండేషన్ అనమాట. దాని పేరు ఆనందన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.